హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్ళీ ఒలింపిక్స్లోకి ఎలా వస్తుంది? ఐపీఎల్కి నో చెప్పేసి ఇంగ్లాండ్కు కొత్త కెప్టెన్గా మారిన హ్యారీ బ్రూక్ నిజమైన కథ ఏమిటి? కోహ్లీ ఆర్సీబీ కోసం మరో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడా? ఒలింపిక్స్లో 19th 100 ఇయర్లో ఒకసారి మాత్రమే ఆడిన క్రికెట్ ఇప్పుడు 2028లో ఎలా తిరిగి వస్తుంది? ఇలాంటి షాకింగ్ నిజాలు, చారిత్రాత్మక మైలురాళ్ళు, క్రికెట్ వెనుకున్న ఆసక్తికరమైన కథలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్ళీ ఒలింపిక్ స్టేజ్పై అడుగుపెట్టబోతుంది. ఇది మనం చూడబోయే చారిత్రాత్మక ఘట్టం. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ మొదటిసారి అధికారికంగా భాగంగా మారబోతుంది. అది కూడా మన ఫేవరెట్ T20 ఫార్మాట్లో. ఈ శీఘ్రగామి థ్రిల్లింగ్ ఫార్మాట్తో ప్రపంచ ప్రేక్షకుల మన్నన పొందడమే లక్ష్యంగా మారింది. మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ కలిపి 6 జట్లు పాల్గొంటాయి. ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లు, ఒక్కో జట్టుకు 15 మంది ప్లేయర్స్ ఉండబోతున్నారు. మనం గుర్తుపెట్టవలసిన విషయం ఏంటంటే, క్రికెట్ చివరిసారి 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో కనిపించింది. అప్పుడు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత ఇవాల్టి వరకు క్రికెట్ ఒలింపిక్స్లో మళ్ళీ కనిపించలేదు. కానీ ఇప్పుడు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్తో పాటు 2032 బ్రిస్బెన్ ఒలింపిక్స్లో కూడా క్రికెట్ కొనసాగనుంది. ఇది నిజంగా గ్రేట్ న్యూస్. అయితే క్రికెట్ ఎలా చేరింది ఒలింపిక్స్లోకి అంటే, 2021లో ఐసీసీ అధికారికంగా ప్రపోజల్ ఇచ్చింది. అయితే ఆ ప్రయాణం చాలా స్ట్రాంగ్గానే సాగింది. LA28 నిర్వాహకులతో కలిసి పనిచేసిన ఐసీసీ చివరికి 2023 అక్టోబర్లో క్రికెట్కు ఒలింపిక్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గతంలో కూడా కొన్ని మేజర్ ఈవెంట్స్లో క్రికెట్ కనిపించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్, ఆస్ట్రేలియా గోల్డ్, ఇండియా సిల్వర్. 2023 ఏషియన్ గేమ్స్ పురుషులు మహిళలు ఇద్దరిలోనూ ఇండియా డబుల్ గోల్డ్ సాధించింది. ఇది చూస్తుంటే క్రికెట్ ఇప్పుడు ఖచ్చితంగా గ్లోబల్ స్పోర్ట్కి ఎదుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి చారిత్రాత్మక మూమెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ఇలా ఉండగా ఒలింపిక్స్ అంటే ప్రపంచం మొత్తం ఉత్సాహంగా ఎదురుచూసే క్రీడా పండుగ. అలాంటి ఈవెంట్లో మన క్రికెట్ ఎందుకు చోటు ఉండదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత పాపులారిటీ ఉన్న క్రికెట్ ఒలింపిక్స్లో ఎందుకు కనిపించదు అన్న ప్రశ్న చాలామందికి ఉండే ఉంటుంది. నిజానికి క్రికెట్ ఒకసారి ఒలింపిక్స్లో అడుగుపెట్టింది. అది కూడా 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో. అప్పటి మ్యాచ్లో కేవలం 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి, గ్రేట్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఫ్రాన్స్ జట్టు మొత్తం ఫ్రెంచ్ ప్లేయర్స్తో నిండిపోయింది. వాళ్ళంతా ఇంగ్లాండ్ చెందిన క్లబ్ క్రికెటర్లు. బ్రిటన్ జట్టులో కొంతమంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఉన్నా అది కూడా నేషనల్ టీం కాదు. పైగా ఇది అంతటి పెద్ద టోర్నమెంట్ కూడా కాకపోవడంతో క్రికెట్పై ఆసక్తి చూపించలేదు. అందుకే తర్వాత ఒలింపిక్స్ నుంచి క్రికెట్ అవుట్ అయిపోయింది. పైగా ఇది అంతటి పెద్ద టోర్నమెంట్ కూడా కాకపోవడంతో క్రికెట్పై ఆసక్తి చూపించలేదు. అందుకే తర్వాత ఒలింపిక్స్ నుంచి క్రికెట్ అవుట్ అయిపోయింది. తక్కువ దేశాలు పాల్గొనడం, ప్రేక్షకాదరణ లేకపోవడం వల్ల ఒలింపిక్ కమిటీ ఈ గేమ్కి తిరిగి ఛాన్స్ ఇవ్వలేదు. అలా ఒకసారి ఆడి క్రికెట్ ఒలింపిక్స్ నుంచి పూర్తిగా వెలివేయబడ్డ గేమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రికెట్ ఇప్పుడు గ్లోబల్ గేమ్. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద దేశాలతో పాటు అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ గేమ్ పాపులర్ అయ్యింది. బీసీసీఐ లాంటి శక్తివంతమైన బోర్డులు, ఐపీఎల్ లాంటి ఇంటర్నేషనల్ లీగ్స్ ఇవి క్రికెట్ను ఒక జాతీయ గేమ్ నుంచి అంతర్జాతీయ గేమ్లా మార్చేశాయి. ఈ నేపథ్యంలో 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఈసారి మాత్రం T20 ఫార్మాట్లో ఉండబోతుంది. ఒకప్పుడు ఒకసారి ఆడి మర్చిపోయిన గేమ్ ఇప్పుడు అంతటి గ్రాండ్గా తిరిగి రావడం అంటే ఈ గేమ్కి ఎంత గ్లోబల్ ప్రాముఖ్యత ఉందో చెప్పగానే చెబుతుంది. ఫ్రెండ్స్, ఈ సెన్సేషనల్ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఇది ఇలా ఉండగా ఒక ఆటగాడు కోట్లు వస్తున్న లీగ్ను వదిలేసి తన దేశానికి సేవ చేయడమే తన ధ్యేయమని చెబుతున్నాడు. అతను ఎవరో తెలుసా? అతనే హ్యారీ బ్రూక్. హ్యారీ బ్రూక్ ఇప్పుడు ఒక సాధారణ క్రికెటర్ కాదు, ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్కు న్యూ కెప్టెన్. అతని బ్యాటింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈసారి అతను చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 కోట్లకు బ్రూక్ని కొనుగోలు చేసింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, అతను ఈ ఫ్రాంచైజీకి హ్యాండ్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది 2వ సంవత్సరం ఇలా ఐపీఎల్కి దూరంగా ఉండడం. దీని కారణం మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు బ్రూక్. నేను ఫ్రాంచైజీ క్రికెట్ కన్నా ఇంగ్లాండ్ తరపున ఆడడానికి ప్రాధాన్యం ఇస్తాను, ఐపీఎల్ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నాను అని తెలియజేశాడు. ఇంతకీ ఇలా వరుసగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే నిబంధనల ప్రకారం బ్రూక్పై బ్యాన్ విధించే అవకాశం ఉందట. కానీ అతను ఏమన్నాడో తెలుసా? బ్యాన్ విధించినా పర్వాలేదు, దేశం కోసం ఆడడమే నాకు చాలా గొప్ప విషయం అని తెలియజేశాడు. దేశంపై ప్రేమ ఉన్న ఆటగాడికి డబ్బుపై ఆశ కనిపించదన్నదానికి బ్రూక్ ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ.
ఈ తరం ఆటగాళ్లలో ఇలాంటి త్యాగం నిజంగా అరుదైన విషయం కదా. ప్రస్తుతం బ్రూక్ అన్ని ఫార్మాట్లో ఇంగ్లాండ్ తరపున ఆడుతున్నాడు. అందుకే కొన్ని టోర్నమెంట్ల నుంచి తప్పుకుని తన బిజీ షెడ్యూల్కి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఇతని నిర్ణయం ప్రాక్టికల్గా కూడా చాలా బాగుంది. ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హ్యారీ బ్రూక్ తన నాయకత్వ శైలిపై చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆటగాడికి జట్టులో తాను చిన్ననాటి కలల్ని సాకారం చేసుకుంటున్నట్లు అనిపించాలి. నేను ఒక నిజాయితీ గల, ఒత్తిడి లేకుండా ఉండే లీడర్గా ఉండాలనుకుంటున్నా అంటూ స్పష్టం చేశాడు బ్రూక్. అంతేకాదు బెన్ స్ట్రోక్, జానీ బెయిర్స్టో లాంటి అనుభజ్ఞులకు కూడా జట్టులో అవకాశం ఉంటుందని చెప్పడం ద్వారా అతడి మనసు ఎంత మంచిదో అందరికీ తెలుస్తుంది. ఇంతటి దేశభక్తి భావంతో కోట్లు కూడా కాదని హ్యారీ బ్రూక్ తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇది ఇలా ఉండగా IPL 2025 కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్. ఆర్సీబీ అదిరే ఫామ్లో దూసుకెళ్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం ఈరోజు ఒక హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. అవును, ఆర్సీబీ వర్సెస్ DC మ్యాచ్లో కోహ్లీ 2 మైల్ స్టోన్లు అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇవి అభిమానుల గుండెల్లో చెరగని గుర్తులుగా నిలిచిపోతాయి. 18 సీజన్లుగా IPLకు బ్రాండ్ లాగా నిలిచిన కోహ్లీ ఈ సీజన్లో ఢిల్లీపై 100 బౌండరీల మార్కు చేరేందుకు కేవలం 4 బౌండరీల దూరంలో ఉన్నాడు. చిన్నస్వామి వింటేజ్ కోహ్లీ కనిపిస్తే ఈ రికార్డు కళ్ళ ముందే క్రియేట్ అవుతుంది. అదేవిధంగా IPLలో టాప్ స్కోరర్గా ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ ఈ సీజన్లో ముంబైపై హాఫ్ సెంచరీతో మళ్ళీ తన క్లాస్ చూపించాడు. ఇప్పుడైతే ఢిల్లీపై కొన్ని పరుగుల దూరంలో ఒక స్పెషల్ మైల్ స్టోన్ కోసం వేచి ఉన్నాడు. ఇది అతని IPL కెరీర్లో మరో అద్భుతమైన అధ్యాయంగా నిలనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.